ఇప్పుడు ఈ 3000 టీఎంసీల అంశంపై కూడా అంటే వరద కలిసిపోతున్నాయి 3000 టీఎంసీలు అనేది కూడా కేసీఆరే కనుక్కున్నారు. ఆ 3000 టీఎంసీల ఫిగర్ ఏపీకి అవకాశంగా ఇచ్చింది కూడా కేసీఆరే అనే రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి చూద్దాం, దాని మీద కూడా రియాక్ట్ అయ్యండి. గోదావరికి సంబంధించిన 3000 టీఎంసీల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు 1000 టీఎంసీ అవసరం ఉంది. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టీఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు అపర భగీరథుడని రకరకాలుగా. వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ రోజు పునాది రాయబడ్డది. గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016-21 6వ నెలలో పడ్డది. ఇది మీటింగ్ మినిట్స్ రికార్డ్ అధికారికంగా. ఈ మీటింగ్ హరీష్ రావు గారికి తెలియదనడానికి వీలేదు. హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను. అంటే మీరు చెప్పింది ఇంతసేపు చెప్పింది ఇదే అంశం క్లారిటీగా చెప్పారు. అయితే నేనంటుంది ఏంటంటే అక్కడ 3000 టీఎంసీలు పోతున్నాయి అని కేసీఆర్ గారు ఇచ్చిన ఆలోచనతోటే వాళ్ళకి ఇలా ప్రాజెక్టు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఇందులో 2 అంశాలు. ఈ 3000 టీఎంసీలు అనే భ్రమ పదార్థం కేసీఆర్ కనిపెట్టిండు అని నిజంగా ఆ జ్ఞానము విజ్ఞానము కేసీఆర్కు ఉంది. అజ్ఞాని రేవంత్ రెడ్డి అని ఆయన మాటలతోనే అర్థమవుతుంది కదా. యూ డోంట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్. నిజంగా 3000 కలుస్తున్నాయా ఇది ఎక్కడదని ఇంజనీర్లు అడిగితే చెప్తారు కదా. నేను ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఎక్కడి నుంచి అన్నారు కేసీఆర్ గారు అని ముందు ఒకసారి నువ్వు మాట్లాడు. ఇప్పుడు పేజ్ నెంబర్ 45లో కేసీఆర్ రాసిన లేఖలో నేను స్పష్టంగా రాశాను. ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ యాజ్ పర్ 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, at least 3000 TMC of water flowing into the Bay of Bengal. సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ స్టేషన్ ప్రకారంగా 53 సంవత్సరాల లెక్క చూస్తే 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ది 53 సంవత్సరాల లెక్క. ఇది నాది కాదు, వెబ్సైట్లో సిడబ్ల్యూసి దాంట్లో ఎవరు కొట్టినా దొరుకుతుంది.